తమిళ బాక్సాఫీస్ వద్ద ఆసక్తికర పోటీ జరగబోతోందంటూ మీడియాలో ప్రేక్షకుల్లో చర్చ జరుగుతోంది. దసరా కానుక అక్టోబర్ 10న సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన వేట్టయన్ సినిమాతో పాటు సూర్య హీరోగా శివ దర్శకత్వంలో రూపొందిన ప్రతిష్టాత్మక చిత్రం కంగువ విడుదలవబోతోంది. రెండు సినిమాలు ఒకే రోజు రానున్న నేపథ్యంలో ఎవరిది పై చేయవుతుందా అనే ఆసక్తి అందరిలో కనిపిస్తోంది. సినిమా టాక్ తో సంబంధం లేకుండా రెండు సినిమాలు ఒకే రోజు విడుదలవడం వల్ల నష్టపోవాల్సి ఉంటుంది. అందుకే సూర్య సినిమా కంగువ వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపొందిన వేట్టయాన్ సినిమా భారీ ఎత్తున విడుదలకు సిద్దమవుతోంది. తమిళతో పాటు పాన్ ఇండియా రేంజ్లో అన్ని భాషల్లోనూ ఈ సినిమాను అక్టోబర్ 10న దసరా కానుకగా విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు షురూ అయ్యాయి. ఇటీవల విడుదలైన మొదటి పాట సినిమా స్థాయిని మరింత పెంచింది. రజనీకాంత్ జోడీగా నటించిన మంజు వారియర్ ఈ సినిమాలో మరింత అందంగా యంగ్ గా కనిపిస్తుందని తాజా పాట విడుదల తర్వాత కామెంట్స్ వస్తున్నాయి. వేట్టయన్ సినిమాకి పోటీగా సూర్య నటించిన కంగువ విడుదలకు సిద్దమైంది. సూర్య హీరోగా శివ దర్శకత్వంలో దాదాపు 300 కోట్ల బడ్జెట్తో రూపొందిన కంగువ సినిమాను భారీ ఎత్తున పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలని, బాహుబలి స్థాయి విజయాన్ని కంగువ దక్కించుకోవడం ఖాయమంటూ సూర్య ఫ్యాన్స్ ధీమాతో ఉన్నారు. ఇప్పటికే చాలాసార్లు వాయిదా పడుతూ అభిమానుల సహనానికి పరీక్ష పెడుతున్న కంగువాను ఈసారి వాయిదా వేసేది లేదు అనే అభిప్రాయంతో నిన్న మొన్నటి వరకు మేకర్స్ ఉన్నారు. కానీ సినిమా భారీ బడ్జెట్తో నిర్మించడంతో పాటు కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్స్ వేట్టయాన్తో పోటీగా వస్తే ఖచ్చితంగా ఓపెనింగ్స్ పై పెద్ద ప్రభావం చూపించడం ఖాయం. కనుక విడుదల విషయంలో మరోసారి ఆలోచించాల్సిందిగా సూచించారట. కంగువ సినిమా పోటీ లేని సమయంలో విడుదలైతేనే బ్రేక్ ఈవెన్ సాధించగలదు. అందుకే మరే ఆలోచన లేకుండా కంగువ సినిమాను వాయిదా వేయాల్సిందే అని కొందరు యూనిట్ సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వేట్టయన్ సినిమా విడుదలైన వారం రోజుల తర్వాత అయినా కంగువాను విడుదల చేయడం మంచి ఆలోచన అనే అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేశారట. పైగా తమిళ సినిమా ఇండస్ట్రీకి చెందిన కొందరు నిర్మాతలు ఇప్పటికే కంగువ మేకర్స్ తో సంప్రదింపులు జరిపి వాయిదాకు ఒప్పించారనే ప్రచారం తమిళ మీడియా వర్గాల్లో ప్రముఖంగా జరుగుతోంది. సూర్య నటించిన కంగువ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించగా స్టూడియో గ్రీన్ బ్యానర్, యువి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగు నిర్మాతలు వంశీ, ప్రమోదులు యువి క్రియేషన్స్ లో కంగువను భారీ ఎత్తున నిర్మించారు. ఈ సినిమాను తెలుగులో భారీ ఎత్తున విడుదల చేసేందుకు సరైన సమయం కోసం వెయిట్ చేస్తూ ఇన్నాళ్లు వాయిదా వేస్తూ వచ్చారు. ఎట్టకేలకు కంగువ సినిమా విడుదలవబోతోంది అనుకుంటే వేట్టయాన్ సినిమా అడ్డొచ్చి మరోసారి వాయిదా పడబోతోంది. కంగువ రిలీజ్ వాయిదా విషయమై త్వరలో అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశాలున్నాయి. ఇక రజనీకాంత్ వేట్టయాన్ సినిమాకి అనిరుద్ రవిచంద్రన్ సంగీతాన్ని అందించగా లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో నిర్మించారు. వేట్టయాన్ సినిమాలో అమితాబ్ బచ్చన్, రానాలు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.